ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా ఆరాధింతును స్తుతింతును యేసునిలోనే ఎల్లవేళలా నా హృదయాంతరంగములో వినిపించెను ప్రభు పాదధ్వని నా హృదయాంతరంగములో వినిపించెను ప్రభు పాదధ్వని తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము గుర్తించితి నా ప్రాణ ప్రియుని గుర్తించితి నా ప్రాణ ప్రియుని ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా ఆరాధింతును స్తుతింతును యేసునిలోనే ఎల్లవేళలా ప్రేమ ధ్వజమునెత్త ప్రభు నాపై వీడను తరమా ప్రభు సన్నిధి ప్రేమ ధ్వజమునెత్త ప్రభు నాపై వీడను తరమా ప్రభు సన్నిధి ప్రభు కౌగిలిలో పరవశమంది ప్రభు కౌగిలిలో పరవశమంది పాడెదా ప్రభుకే స్తుతి నిత్యము పాడెదా ప్రభుకే స్తుతి నిత్యము ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా ఆనందింతును స్తుతింతును యేసునిలోనే ఎల్లవేళలా కార్చను రుధిరము ప్రభు తనువే తైను నాదు ఉల్లమునే కార్చను రుధిరము ప్రభు తనువే తడిపెను నాదు ఉల్లమునే తనయదలో దను దాచెను విభుడి తనయదలో నన్ను దాచెను విభుడి ప్రభుకే నేను అంకితము ప్రభుకి నేను అంకితము ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా ఆరాధింతును స్తుతింతును యేసునిలోనే ఎల్లవేళలా స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధమైన గంతండి గడిచిన కాలంతో కాచి కాపాడి మమ్మల్ని రక్షించి మీ దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించను మా ప్రభా. ఈ సమయానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లించను మా ప్రభా. ఇదిగోనైనా ఇక్కడ పాస్టర్ గారు ఎవంజలిస్ట్ అయిన కొనుగు మీ దాసుడు రవిశంకర్ ప్రార్థనలో పాల్గొన్నందుకు మీకు వందనాలు చెల్లించున్నాం మా ప్రభా. మేము ఇక్కడ చేరిన ఆయన ఎవంజలిస్ట్ అయిన మీ దాసుడు రవిశంకర్ ప్రార్థించుగా ఆయన వాక్యం బోధించుండగా మా ప్రభా. ఆ బిడ్డను అత్యధికంగా ఆశీర్వదించి కాచి కాపాడు మా ప్రభా. ఆ బిడ్డ నీ యొక్క సేవలో పాల్గొని అనేకమైన ఆత్మరక్షణ కొరకు మీ సువార్త ప్రకటించుచుండగా మా ప్రభా. ఈ స్టూడియో ద్వారా ప్రకటించగా అనేక ఆత్మరక్షించడానికి సహాయం తెచ్చేయండి.
ఆ బిడ్డ ఎంచుకున్న వాక్యమును మా ప్రభ అనేక మందికి ఆదరణకరణగా వాక్యం ద్వారా మా స్వస్థత కలిగించమని ప్రార్థించున్నాం మా ప్రభ. నాయన ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినది మీకే వందనాలు చెల్లించున్నాం మా ప్రభ. ఈ యొక్క సమయాన్ని మీ యొక్క కృపను బట్టే మాకు కలిగినది నమ్ముచున్నాం మా ప్రభ. నాయన సహోదరుడు ఎవంజలిస్ట్ అయిన మీ దాసుడు రవిశంకర్ వాక్యం బోధించుండగా ఆ వాక్యం దీవించి అనేక మందికి ఆశీర్వదకరంగా ఆశీర్వదించి కాచి కాపండి. ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆదరణ చెందినట్లు ప్రార్థించుతున్నాం మా ప్రభా. అదేవిధంగా తండ్రి అనేక మంది అన్యులు కానీ ఎవరైనా సరే మా వినుచుండగా వారికి వాక్యం వారి హృదయాలు చొచ్చుకొని పోయి మా ప్రభా వారిలో పరివర్తన కలిగించడానికి సహాయం దయచేయమని మీ వాక్యం మీరే బలపరచమని మా ప్రభా ఎవంజలిస్ట్ గారైనా ఆశీర్వదించి మీ యొక్క నోటి బోరగా వాడుకొంచున్నందుకు వందనాలు చెల్లించు. ఈ చిన్న ప్రార్థన వినిచున్నది స్తోత్రం చెల్లించు. నజరేయుడైన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ దినము మన జ్ఞానాంశము ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతి దానికి సమయము కలదు, భూమి కింద ప్రతి దానికి సమయము కలదు, ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చనిపోవటానికి, నాట్యమాడటానికి, విత్తటానికి ప్రతిదానికి సమయం కలదు. అయితే నా ప్రియమైన వాళ్ళారా, అనేక మంది మాకు ఆశీర్వాదం రావటం లేదు, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? మాకు స్వస్థతలు రావటం లేదు, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? మాకు ఉద్యోగం రావటం లేదు, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? మాకు పిల్లలు కలగటం లేదు, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? మేము గత 20 సంవత్సరాల నుంచి దేవుడి సేవ చేస్తున్నాం, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది ఆశీర్వాదం? నా ప్రియమైన వాళ్ళారా, ప్రతిదానికి సమయం కలదు. ఒకసారి మనము బైబిల్ చూసినట్లుగైతే మార్తా మరియా లాజరు, మార్తా మరియా అక్క చెల్లెళ్ళు, వాళ్ళకి ఏకైక తమ్ముడు లాజరు. మార్తా మరియా లాజరు గృహంలో యేసు ప్రభులు వారు ఎప్పుడు కూడా అక్కడ భోజనం చేసి వారింట్లో విశ్రాంతి తీసుకున్నట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. అయితే ఒకసారి యేసు ప్రభు వారు వేరే చోటకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వేరే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు లాజరు చనిపోయాడు. అప్పటికి 4వ రోజు అయింది. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ మార్తా మరియా అంటున్నారు, అయ్యా నీవు ఇప్పటికి 4 రోజులైంది, నువ్వు ముందుగా వచ్చుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అన్నప్పుడు యేసు ప్రభు ఏడుస్తాడు. ఎందుకో తెలుసా అండి, వారి అవిశ్వాసానికి యేసు ప్రభు ఏడ్చాడు. యేసు కన్నీరు కార్చెను అని రాయబడింది. పదండి, జీవము పునరుద్ధానము నేనే అని చెప్పిన మన యేసు ప్రభు వారిద్దరు అక్క చెల్లెల్ని పదండి అని చెప్పి సమాధి దగ్గర తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళి ఆయన కట్టులు ఇప్పండి. ఆ కట్టులు ఏంటో తెలుసండి, లాజరు కట్టులు కాదండి, కులం అనే కట్టు, మతం అనే కట్టు, ప్రాంతం అనే కట్టు, భాష అనే కట్టు. ఈ అంచెదినాల్లో ఆ 2వ రాకడకు ముందు అనేకమైన చోట్ల ఇది ప్రబలిపోతూ ఉంది. ఆ కట్లు విడదీయండి, లాజరుకి ఆ కట్లు విడదీయండి. ఈ కట్లు పోయినప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు మన హృదయాంతరంగాల్లో ఆయన నివాసం ఉంటాడు. నా ప్రియమైన వాళ్ళారా, 4 రోజులు పట్టింది లాజరు తిరిగి జన్మించటానికి, జీవింపచేసిన దేవుడు. అట్లాగే మీరు చూడండి, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, అనేక జన సమూహముల మధ్య యేసు ప్రభు వచ్చి ఉన్నప్పుడు అందరూ మీద పడుతున్నారు. అయితే ఈవిడి ఆయన అంగి ముట్టుకోగానే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడిన ఆవిడి యేసు ప్రభులోంచి ప్రభావం రాగానే ఆవిడ స్వస్థత నొందింది. ప్రైజ్ ద లార్డ్. లాజరుకి 4 రోజులు పట్టింది మళ్ళీ తిరిగి జన్మించడానికి. రక్తస్రావంతో బాధపడిన ఆవిడికి 12 సంవత్సరాలు పట్టింది. అదే మీరు 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పక్షవాయు రోగంతో బాధపడుతున్న ఆయన అలా ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ దిక్కుగా వచ్చినప్పుడు, అయ్యా నేను 38 సంవత్సరాల నుంచి పక్షవాయు రోగంతో ఉన్నాను, మరి నాకు స్వస్థత లేదు అని అడిగినప్పుడు, నీవు నీ పరిపెత్తుకొని లే అన్నాడు. ఎందుకంటే ఆ మాట అన్నాడు ప్రభు, ఈ 38 సంవత్సరాల నుంచి ఆ పరుపు మీద పడుకోవడం అలవాటు అయింది, ఇతను లేచిన తర్వాత కూడా మళ్ళా వెళ్ళి ఆ పరుపు మీద పడుకుంటాడని యేసు ప్రభులు వారు చెప్పారు. ఈయనకి 38 సంవత్సరాలు
ఈ పక్షవాయు రోగం కలిగినటువంటి వ్యక్తికి స్వస్థత కొరకు అన్ని సంవత్సరాలు పట్టింది. యేసు ప్రభు వారి జీవితం చూద్దాం. బైబిల్ లేఖనాల ప్రకారము ఆయన పుట్టినప్పుడు దాఖలాలు ఉన్నాయి. ఆయన 8వ దినం ఆయనకి సున్నతి చేసినప్పుడు దాఖలాలు ఉన్నాయి. ఆయన 12వ సంవత్సరము దేవాలయములో దాఖలాలు ఉన్నాయి. ఆయన 30వ సంవత్సరంలో నుంచి దాఖలాలు ఉన్నాయి. అక్కడి నుంచి 3.5 సంవత్సరాలు సేవ చేస్తాడు. 3.5 సంవత్సరాల సేవ చాలా మందికి ఈ విషయం తెలియదు. ఆయన సువార్త ప్రకటించింది ఓన్లీ 5 చిన్న ఊళ్ళో చేశాడు. 2000 సంవత్సరాలైనా ఇంకా ఆయన చేసిన బోధలు సువార్త ఇంకా చెప్పుకుంటా ఉన్నారు. ఈ 5 ఊళ్ళు కూడాను, ఆయన చేసిన సువార్త 5 ఊళ్ళు కూడాను కారులో మనము 2 గంటలు వెళ్తే అది ఊర్లో వచ్చేస్తుంది. అంత చిన్ని ఏరియాలో ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చాడు, వచ్చి సువార్త ప్రకటించాడు. ఆయన 30వ సంవత్సరం బాప్తిస్వం తీసుకున్నప్పుడు బాప్తిస్వం ఇచ్చి యోహాను ఆయనకి బాప్తిస్వం ఇవ్వంగానే ఆకాశము తెరవబడి, ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని స్వరం వినబడింది. పరిశుద్ధాత్మకు గుర్తుగా ఆయన మీద ఒక పావురం వాలింది. యేసు ప్రభుకి 25వ సంవత్సరంలో ఆయన బాప్తిస్వం తీసుకొని సువార్త ప్రకటించచ్చుగా, కానీ తండ్రి చిత్తము. లాజరు విషయంలో 4 దినములు, రక్తస్రావంతో బాధపడిన ఆవిడికి 12 సంవత్సరాలు, పక్షవాయువుతో బాధపడిన వ్యక్తికి 38 సంవత్సరాలు, యేసు ప్రభు వారికి బాప్తిస్వం తీసుకొని సువార్త చేయడానికి 30 సంవత్సరాలు పట్టింది. నా ప్రియమైన వాళ్ళారా, కనుక నాకు ఉద్యోగం రాలేదు, పెళ్లి గురించి 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను అని అనేక మంది చెప్తా ఉంటారు. ఒక స్త్రీ ఉందంట, పాల్ యాంగ్చో గారి దగ్గర 4th డైమెన్షన్ అనే బుక్లో ఒక సాక్ష్యం ఉంది. ఒక స్త్రీ చెప్పింది, అయ్యా నేను అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, నాకు పెళ్లి కావట్లేదు నాకు అన్నప్పుడు, అమ్మా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసావు? చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నావు. అదేమి కాదు, దేవుడు విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదు, సహాయము చేయనేరకుండానట్లు నా చెయ్య కొరచ కాలేదు అన్నాడు. ఆ విధంగా సరే ఆ పాలంచో గారు అన్నాడంట, అమ్మ నీకు ఎలాంటి భర్త కావాలి, ఎంత చదువుకోవాలి, ఆ వ్యక్తి ఎంత హైట్ ఉండాలి, పొడుగ్గా ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, తెల్లగా ఉండాలా నల్లగా ఉండాలా, ఏ జాబ్ చేస్తూ ఉండాలి, ఇవన్నీ నువ్వు డీటెయిల్స్ రాసుకో, ఎదురుగా పెట్టు, రోజు జ్ఞానం చెయ్యి. ఓ పరలోకపు తండ్రి మాకు ఇలాంటి ఈ క్వాలిటీస్ కలిగినటువంటి భర్త కావాలని ప్రార్థన చెయ్యి అన్నాక ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తే తనకి భర్త దొరకలేదు. ఇప్పుడు ఈ విధముగా రాసుకున్న తర్వాత 6 నెలల్లో అమ్మాయికి మ్యారేజ్ జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, అన్నీ చూసే దేవుడు. భర్తమయ్యతో అంటాడు, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అని అడుగుతాడు. భర్తమయ్య గుడ్డాడని యేసుప్రభు తెలుసు, కానీ మనతో చెప్పిద్దామని మత్తయి 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరకను, తట్టుడి తీయబడును. మనం అడగమంటున్నాడు. భర్తమయ్య గుడ్డివాడని తెలిసి కూడా నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అంటున్నాడు. అట్లాగే మన నుంచి దేవుడు ఏదో రకమైన మనతో చెప్పించాలని ఆయన అభిలాష. కనుక ప్రతిదానికి సమయం కలదు. చింతపడి ఒకడు తన ఎత్తును మోడెత్తు చేసుకోలేరు. నీ తల వెంట్రుకలు నల్లవి తెల్లగాను తెల్లవి నల్లగా చేసుకోలేరు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. యోబు గ్రంథం చూద్దాం. యోబు జీవితం కూడా తన జీవితంలో తూర్పు దేశం మొత్తం కల్లా డబ్బు గల్లాడు ఆయన ఆ రోజుల్లో. అయితే అతడికి ఒకే రోజు తన పశువు మంద, తనకున్న పంట అవన్నీ కూడా ఒక్కరోజు సాతాను అవన్నీ దొంగిలించి అదంతా పాడు చేసేస్తాడు. అది దేవుడితో పర్మిషన్ తీసుకొని. చూడండి, పక్కింటి ఊరోడొచ్చి వీడి పంట మీద మంట ఇలా పెట్టాడు అనుకోండి, ఒక అర్థం ఉంటుంది. కానీ పరలోక పైనుంచి ఆకాశం నుంచి అగ్ని వచ్చి తన పంట దహించునని రాయబడి ఉంది. అంటే దేవుడు చేసినట్లే కదా ఎవరైనా అనుకునేది. ఆ విధముగా పరలోకముని అతనికి ఉన్నటువంటి పిల్లలందరూ ఒకరోజు చచ్చిపోతారు. తన ఆస్తి అంతా డిస్ట్రాయ్ అయిపోద్ది. ఇక రోజులు గడిచే కొద్దీ తనకి తల నుంచి అరిపాదం వరకు కురుపులు వచ్చేస్తూ ఉంటాయి. భార్య ఏమో ఇంకా యెహోవా అంటావు, నా విమోచకుడు సజీవుడు అంటావు, ఇదేమి దేవుడయ్యా, వదిలేసే ఆ దేవుడిని అని భార్య తిట్టి యోబుని వదిలేసింది. కానీ నా విమోచకుడు సజీవుడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుని ఆ విధంగా చేసినప్పుడు తన 3 స్నేహితులు వచ్చి గుర్తుపట్టలేక 7 దినాలు కూర్చొని అలా కూర్చొని జోఫారు, బిల్దాజు, ఎలిఫాజు అని 3 స్నేహితులు కూర్చొని నువ్వేమైనా దేవుడి వాళ్ళ తప్పు చేసావేమో ఒప్పేసుకో, ఆయన క్షమిస్తాడు, ఇప్పటికైనా ఒప్పేసుకో యోబు అన్నప్పుడు
ఆ యోబు నేనేమి తప్పు చేయలే, నా దేవుడు గొప్పవాడు, నన్ను కాపాడుతాడని చెప్పి అలా నిలబడతాడు. కానీ 42వ అధ్యాయంలో చివరిగా అతను తన స్నేహితుల గురించి యోబు ప్రార్థన చేశాకే రెట్టింపు బహుమానం వచ్చింది. నా ప్రియమైన వాళ్ళ ఎన్ని సంవత్సరాలు అయ్యింది? నేను ఒక్కోసారి అడుగుతూ ఉంటా, ప్రభువా యోబుకి అన్ని కష్టాలు పెట్టావు, భార్య వెళ్ళిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి అంతా పోయింది, ఇంకెవరి కోసం బ్రతకాలి, ఆయన ఏమి చూసి బ్రతకాలి, అంత ఆస్తి రెట్టింపు ఇచ్చావు, ఎప్పుడో ముసలోడు అయిపోయాక నువ్వు ఇచ్చాక ప్రయోజనం ఏముందయ్యా? కానీ మీరు మా ప్రియమైన వాళ్ళారా, మీరు బైబిల్ చూసినట్లుగా అయితే చివరి అధ్యాయంలో ఏముంటుందంటే, యోబుకి రెట్టింపు ఘనత ఇచ్చిన తర్వాత తన సొంత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వచ్చి ఉంగరాలు ఇచ్చారంట, ఉంగరం పెట్టారంట. అప్పుడు వచ్చారు బంధువులు, స్నేహితులు. అయితే 80 సంవత్సరాలు తను సంతోషంగా దేవుడు రెట్టింపు బహుమానం ఇచ్చిన తర్వాత 80 సంవత్సరాలు సంతోషముగా మరలా తిరిగి అందమైన దేశంలో కల్లా అందమైన పిల్లలు యోబుకి ఇచ్చాడు. కనుక ఎంత సమయం పట్టింది? కనుక ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం వస్త్రం ధరించుదుమా అని 24 గంటలు దీన్నే ఇహలోక కోరికల గురించి, క్షయమైపోయి ఉన్నటువంటి ఈ లోక మెటీరియల్ థింగ్స్ గురించే మానవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు ఇస్తానంటున్నాడు, ముందు నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, ఇవన్నీ మీకు సమకూర్చబడినాను అని చెప్పి ఉన్నాడు మన ప్రభు. మనం ఒక పంట చూడండి, ఫస్ట్ దున్నుతాం, తర్వాత విత్తుతాం, తర్వాత నీరు పోస్తాం, తర్వాత ఎరువేస్తాం, తర్వాత నూర్చుతాం, నూర్చిన తర్వాత మిల్లుకి తీసుకెళ్తాం, తర్వాత వండుకుంటాం, తర్వాత తింటాం. ఎంత ప్రాసెస్ ఉందండి? 9 నెలలు. ఇలా ప్రభువుని నమ్ముకోగానే నెరవేర్పు వచ్చేయాలి. ఎట్లా అవుతుందండి? కనుక మీరు అబ్రహాం లింకన్ జీవితం చూడండి. అతడు చాలా పూర్ ఫ్యామిలీలో నుంచి వచ్చాడు. అబ్రహాం లింకన్ ఎలక్షన్లో నుంచినప్పుడు ప్రెసిడెంట్ అయ్యక ముందు వరకు కూడా అన్ని ఎలక్షన్స్లో ఓడిపోయాడు. కానీ చివరిగా 16th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. 16వ ప్రెసిడెంట్ ఆ అబ్రహాం లింకన్. ఎంత టైం వేసి అందుకే ప్రసంగి 3:1 ప్రతిదానికి సమయము కలదు. నీ జీవితం అభివృద్ధి చెందాలా, నీకు ఉద్యోగం రావాలా, సమయం కలదు. నీకు మ్యారేజ్ కావాలా, మ్యారేజ్ అవ్వాలని ఎదురు చూస్తున్నావా, సమయం కలదు. పిల్లలు కలగా నేను ఎదురు చూస్తున్నావా, సమయం కలదు. షారా, ఎలిజబెత్, అన్న, వీళ్ళు ముగ్గురు గొడ్రాళ్ళే. వాళ్ళకి పిల్లల్ని ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వలేడా? ఒక దైవజనుడు ఉన్నాడు అమెరికాలో, అతనికి 22 సంవత్సరాలు ప్రార్థన చేశాక ఒక మగపిల్లవాడిని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు సమస్తమును సాధ్యమే, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఓక్లహోమా సిటీలో, యుఎస్ఏలో ఒక సిటీ ఉందండి. అక్కడ జేమ్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎంత డబ్బు గలవాడంటే, పెద్ద వాడుంది ఆయనకి, పెద్ద బిజినెస్ మ్యాన్, కోటీశ్వరుడు కాదండి, బిలీనియర్ అతను. అయితే అతను ఎప్పుడు చర్చికి వెళ్ళడు, ఎప్పుడు బిజినెస్లో బిజీగా ఉంటాడు. పేరు జేమ్స్, పుట్టు క్రైస్తవుడే, కానీ ప్రయోజనం ఎప్పుడు చర్చికి వెళ్ళడు. అయితే అతడికి తన భార్య, తన పిల్లలు ఫ్లైట్లో వెళ్తూ వాళ్ళు చనిపోయారు. అది విని అతను మనస్తాపం చెంది, ఇక ఎప్పుడు మనం ఈ బిజినెస్లు ఇవన్నీ అనవసరం, నేను బ్రతకడం అనవసరం అని చెప్పి ఆ గదిలో అలా కూర్చొని ఉండేవాడు. సెక్రటరీ గారు వచ్చి, అయ్యా మన బిజినెస్ అంతా పాడైపోతా ఉంది, మీరు వచ్చి ఆ ఫైల్స్ మీద కొన్ని సంతకాలు పెట్టాలి, పెట్టకపోతే ఇంకా లాస్ అయిపోద్ది, ఉన్న ఆస్తి పోద్ది అని ఎన్నిసార్లు సెక్రటరీ గారు చెప్పినా పట్టించుకునేవాడు కాదు జేమ్స్. ఆఖరికి పట్టించుకోకపోతే అతను వాడ అమ్మేశారు, అతని ఆస్తులన్నీ వేలం వేసేశారు. జేమ్స్ ఏం పట్టించుకోవట్లా, అట్లా ఉన్నాడు. భార్య పిల్లలు ఫ్లైట్లో చనిపోయారు, తనకున్న సొంత వాడ అమ్మబడింది, తనకున్న ఆస్తులన్నీ పోయినాయి. జేమ్స్ ఏ వాడైతే అమ్మేశాడో అదే వాడలో చిన్ని కూలివాడి కింద పనిచేస్తున్నాడు. అతను అప్పుడు చర్చి దగ్గరికి వస్తున్నాడు. రోజు వచ్చి మోకరించి, జీసస్ ఐ యామ్ జేమ్స్, జీసస్ ఐ యామ్ జేమ్స్, జీసస్ ఐ యామ్ జేమ్స్ అని 2 చేతులు ఎత్తి ఈ 3 ముక్కలు అనేవాడంట. జీసస్ ఐ యామ్ జేమ్స్, జీసస్ ఐ యామ్ జేమ్స్, జీసస్ ఐ యామ్ జేమ్స్. అతని ఉద్దేశము, నేను ఎంత కోటీశ్వరుడిని, ఇంత బిలీనియర్ని, నేను నీ దగ్గరికి వచ్చానయ్యా అని చెప్పటమో, లేకపోతే నేను నీ బిడ్డనయ్యా అని చెప్పటమో, అంత దుఃఖముతో జేమ్స్ ఉన్నాడు. ప్రతిరోజు అలా ప్రార్థన చేస్తున్నాడు.
ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఉన్న పాస్టర్ గారు, ఏంటి ఇతను జీసస్ ఐఎమ్ జేమ్స్, జీసస్ ఐఎమ్ జేమ్స్, జీసస్ ఐఎమ్ జేమ్స్, ఇదేం ప్రార్థన, ఇది పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అని పాస్టర్ అనుకునేవాడంట. అయితే ఒకరోజు పాస్టర్ గారు న్యూస్ పేపర్ చదువుతున్నాడంట మార్నింగ్. ఒకప్పుడు బిలియనియర్ చావు బ్రతుకుల్లో ఉన్నాడు అని చెప్పి చూస్తే, మన చర్చికి వచ్చే జేమ్స్ రావు ఉన్నాడు ఈయన అని చెప్పి ఆయన ఆ పెద్ద యాక్సిడెంట్ అయింది ఆ జేమ్స్ కని ఆ పేపర్లో రాయబడి ఉంది. ఒకప్పుడు బిలియనియరు, ఇప్పుడు నిరుపేద అయిన జేమ్స్ అని చూసి హాస్పిటల్కి వెళ్ళి అతనికి యాక్సిడెంట్ అయిందని తెలిసి పాస్టర్ గారు ఆ హాస్పిటల్కి వెళ్ళి తలుపు తీశాడంట. జేమ్స్ తల నుంచి అరిపాదం వరకు కట్లతో, అన్ని కట్లే, చూడండి స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటారే ఆ టైపులో ఎంత కూడా తెల్ల బట్టలు ఉన్నాయి, దానిలోంచి రక్తం చిందుతూ ఉంది, ఎముకలన్నీ ఇరిగిపోయినాయి. జేమ్స్కి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. పాస్టర్ గారు వచ్చి, జేమ్స్ వాట్ హ్యాపెండ్ అన్నాడు. రండి పాస్టర్ గారు అని చెప్పి పిలిచాయంట. జేమ్స్ ఏమైందంటే, ఐఎమ్ హ్యాపీ. ఎట్లా ఉండగలుగుతున్నావు, ఇంత బిలియనీర్వే, భార్య పిల్లలు చనిపోయారు, నీ వాడపోయింది, నీ బిజినెస్లు పోయినాయి, ఈరోజు నువ్వు తల నుంచి అరిపాదం వరకు నీ ఎముకలన్నీ ఇరిగిపోయినాయి, నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు అంటే, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. I saw Lord Jesus yesterday night. He talked to me. ఏం మాట్లాడారా, ఎలా కనబడ్డాడు నీకు? జేమ్స్ ఐఎమ్ జీసస్, జేమ్స్ ఐఎమ్ జీసస్, జేమ్స్ ఐఎమ్ జీసస్ అని నాతో మాట్లాడాడు. నా యేసు ప్రభు నాతో మాట్లాడాడు. జేమ్స్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఐ విల్ గివ్ యూ, నీకేం కావాలో అడుగు జేమ్స్, నేను ఇస్తాను అని రాత్రి నాతో మాట్లాడాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఇక నాకు ఈ భార్య వద్దు, ఈ పిల్లలు వద్దు, ఈ ఓడలు, ఈ ఆస్తులు ఏమొద్దు. నన్ను గనుక యేసు ప్రభువా, నన్ను గనుక నా తల నుంచి అరిపాదం వరకు ఎముకలన్నీ ఇరిగిపోయినాయి, నన్ను స్వస్థపరిస్తే అమెరికా అంతా తిరిగి యేసే దేవుడని నేను సాక్ష్యం ఇస్తానయ్యా అని యేసు ప్రభుతో చెప్పినప్పుడు ఆయన నువ్వు అన్నట్లే అని జీసస్ డిజపేర్ కనబడకుండా మాయమైపోయాడంట. కనుక అప్పుడు అన్నాడంట పాస్టర్, అయ్యా 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నా, దేవుడి సేవ చేస్తున్నా, నాకెప్పుడూ కనబడలేదయ్యా. జేమ్స్ నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, నువ్వు ఎంత అదృష్టవంతుడు జేమ్స్, రియల్లీ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, అన్నాడు. కనుక అతడు అక్కడి నుంచి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, లాటిన్ అమెరికాలో సాక్ష్యం చెప్తూ అందరూ వచ్చేవారంట. వచ్చి ఈయన సాక్ష్యం చెప్తా ఉంటే, అయ్యా నీకు పలానా ఊర్లో ఫ్లైట్ టికెట్ ఇదిగోండి, అక్కడ భోజనం చేయొచ్చు, పలానా చోట నివాసం ఉంది, సాక్ష్యం చెప్పొచ్చు, మీరు సువార్త ప్రకటించవచ్చు అని చెప్పేవారంట. ఆ విధంగా అమెరికా అంతా తిరిగి జేమ్స్ ప్రకటించి తన సువార్తను ప్రకటించి యేసు ప్రభు సాక్షిగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి. కానీ ప్రతిదానికి సమయం కలదు. నా ప్రియమైన వాళ్ళారా, చింతపడకండి. మీరు చలిమంట చూడండి, చలిమంట వేసినప్పుడు చలిమంటకి దగ్గరగా ఉన్న వాళ్ళకి సెగ ఎక్కువ ఉంటుంది, దూరంగా ఉన్న వాళ్ళకి సెగ తక్కువ ఉంటుంది. కనుక దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ఎక్కువ ఉంటుంది. అలాగే ఒక అయస్కాంతాన్ని చూడండి, అయస్కాంతం దగ్గరగా ఉన్న ఆకర్షించబడతాయి, దూరంగా ఉన్న ఆకర్షించబడతాయి. అందుకే దేవుడు అంటాడు, నా దగ్గరికి రండి, నన్ను నిదానించి చూడండి, నన్ను నిదానించి చూసిన వారు నేను కనబడతాను, నన్ను నిదానించి చూసిన వారికి నన్ను నేను కనపరుచుకుంటాను అని సెలవిస్తా ఉన్నాడు. మీరు ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళాలంటే ఒక టిప్ చెప్తాను చూడండి. నా ప్రియమైన వాళ్ళారా, మనం గ్రౌండ్ ఫ్లోర్లోంచి ఇలా చూసినప్పుడు మన ఎత్తు వరకు కనబడుతుంది. అదే మీరు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి చూశారనుకోండి, కొద్దిగా ఎక్కువ కనబడుతుంది భూమి. అదే 7వ అంతస్తు ఎక్కి చూసారనుకో ఇంకా ఎక్కువ కనబడుద్ది. 18వ అంతస్తు ఎక్కి చూసామనుకోండి ఇంకా బాగా కనబడు. అలాగే నీ ఆధ్యాత్మిక స్థితి చాలా ఎత్తులో ఉండాలి. ఇక్కడ ఉన్నవాడి కంటే పైన ఉన్నవాడు గొప్పవాడు, మన దేవుడు, నీ దేవుడు. ఆయన నమ్ముకోండి. నిన్ను ఆస్వాదించట్లేదు, నీకు స్వస్థత రావట్లేదు, నాకు ఇంకెప్పుడు వస్తుంది సమయం, బాధపడకండి నా ప్రియమైన వాళ్ళారా. ఎఫెసీ గ్రంథంలో ఒకటి ఉంది, ఏదైనా మానవుడు తప్పు చేస్తే సూర్యుడు అస్తమించే లోపు దేవుడికి క్షమాపణ చెప్పాలంట. చెప్పకపోతే ఏమవుతుందంటే అది పాపంగా మారుద్దంట. కనుక సాయంకాలం సూర్యుడు అస్తమించే లోపు మన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు
దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనకి నెరవేర్పిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు ప్రార్థన చేశాక వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. ఎందుకో తెలుసా? నిన్ను పరీక్షించడానికి. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? నిన్ను పరీక్షించడానికి. కొంతమందికి ఎందుకు శ్రమలు వస్తున్నాయో తెలుసా? నీకు విశ్రాంతి కలిగించడానికి. కనుక నాకు పెళ్ళి అవ్వట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు పిల్లలు పుట్టట్లేదు, నాకు కోర్టు కేసులు ఉన్నాయి, నాకు జబ్బు తగ్గట్లేదు అని అనబాకండి. ప్రతి దానికి సమయం కలదు. నీ దేవుడు చూస్తున్నాడు నిన్ను. నా ప్రియమైన వాళ్ళరా, మీరు దిగులు చెందకండి నా ప్రియమైన వాళ్ళరా. కనుక ప్రతిదానికి సమయం కలదు. లాజరు 4 దినాలకి తిరిగి లేపబడ్డాడు. తిరిగి అతను చనిపోయాడు. కానీ మన దేవుడు తిరిగి చనిపోయి తిరిగి లేపబడ్డాడు. అట్లాగే 12 సంవత్సరాల రక్తస్రావం ఆవిడ స్వస్థపడింది. 38 సంవత్సరాలు పక్షవాయు రోగి స్వస్థపడ్డాడు. ఆ యేసుప్రభు 30 సంవత్సరాలకి సువార్త ప్రకటించాడు. వీటిలన్నిటికీ సమయం ఉంది. కనుక నా ప్రియమైన వాళ్ళారా, యోబు జీవితం చూసుకున్నట్లుగైతే అతడు ఎన్ని సంవత్సరాలు శ్రమ అనుభవించాడు. తల నుంచి అరి పాదం వరకు చిళ్ళ పెంకుతో గోక్కుంటూ జబ్బు అనుభవించాడు. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు. కానీ అతని సమయం దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మీరు అబ్రహాం లింకన్ జీవితం చూడండి, ఎంతోమంది జీవితాలు, బైబిల్లో అనేక యోసేపు జీవితాన్ని చూడండి. ప్రతి వారికి సమయం కలదు. నీ జీవితంలో అనేక సంవత్సరాల నుంచి నీ సేవ చేస్తున్నా నా సంఘం అభివృద్ధి చెందట్లేదని బాధపడొద్దు నా ప్రియమైన వాళ్ళారా. దేవుడు ప్రతిదానికి సమయం ఇస్తాడు. నిన్ను అభివృద్ధి చెందించడానికి ఆయన పరలోకము నుంచి దిగి వచ్చాడు. ఈ టీవీ చూస్తున్న నా ప్రియమైన వాళ్ళారా, మీరు ఇంతవరకు యేసుప్రభుని నమ్ముకోకపోతే ఇప్పుడే ఆయన్ని అంగీకరించండి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆ జేమ్స్ని పిలిచినట్లుగా నిన్ను కూడా నా ప్రియమైన వాళ్ళారా ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అంగీకరించావా? బాహాటముగా ఒప్పుకున్నావా? యేసుప్రభు వారు సిలువ మీద బాహాటముగా చంపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. నీ కొరకు నా కొరకు. ఆయన నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన అంగీకరిస్తున్నావా నా ప్రియమైన వాళ్ళారా? టీవీ చూస్తున్నటువంటి నా ప్రియమైన వాళ్ళారా, మీరు యేసుప్రభును అంగీకరించినట్లుగా అయితే లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేస్తా. కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా తండ్రి, 2-3 నీ నామపేట అక్కడ కూడుకుంటే అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన నా తండ్రి, ఇప్పటి వరకు నీవు మాట్లాడావయ్యా. నేను కనబడకుండా నాలో ఉండి నీవు కనబడి మాట్లాడినందుకు వందనములు తండ్రి. విన్న ప్రతి ఒక్కరికి నా ప్రభువా ఆధ్యాత్మిక స్వస్థత, శారీర స్వస్థత దయచే ప్రభువా. ప్రతిదానికి సమయం కలదని మాట్లాడి ఉన్నావు తండ్రి. వారు ఎవరెవరికి నాయన ఉద్యోగం లేదో వారికి సమయము నువ్వు తప్పక ఇస్తావు నాయన, ఉద్యోగం ఇస్తావు నాయన. వారు దేని గురించి ఎదురు చూస్తున్నారో అవి కనబడలాగిన సహాయం దయచేయి. నీ చింత యావత్తు నాపై వేసి నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండి ప్రార్థన చేయమని సెలవిచ్చిన నా తండ్రి, నీ పాదాల సమర్పణ. నిన్ను బాహాటముగా అందరూ ఒప్పుకుంటున్నారు ఈ క్షణంలో. అనేక మంది వారందరినీ దీవించు, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, ఈ చిన్ని ప్రార్థన అంగీకరించమని నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున పెట్టుచున్నాం తండ్రి, ఆమేన్. మా అడ్రస్ జీవన ప్రసన్నత, డోర్ నెంబర్ 25-3-10, సిరిపురపు వారి స్ట్రీట్, సీతన్నపేట, విజయవాడ 3. మా ఫోన్ నెంబర్ 924-7251-608.